హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ మాలవిక వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మల్లన్న బోనాలు చేసుకోబోతున్నాము. అది గుట్ట దగ్గర. సో మేము ఎట్లా చేసుకుంటాము ఏంటో అనేది మీరే ఈ వీడియోలో చూసాను. అండ్ ఇంకొకటి, మేము ఇక్కడ ఎడ్ల బండి పైన వచ్చినాము. చూడండి, నేను ఇంట్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలి, కాకపోతే నేను ఇంట్లో ఇవ్వడానికి కుదరలేదు. అందుకే ఇక్కడ టెంపుల్ దగ్గర ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ గుట్ట ఎక్కాలంట. నేను కూడా ఇదే రావడం ఫస్ట్ టైం, చూడడం కూడా ఫస్ట్ టైం. అలానే మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. గుట్ట ఎలా ఎక్కుతామో, అక్కడ స్వామి ఎలా ఉంటారో ఏంటో అనేది మీరే ఈ వీడియోలో చూసేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎవరైతే నా మినీ బ్లాగ్ చూడలేదో ఒకసారి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియో అనేది. ఇంకా నైట్ అయితే మేము పూలు కుచ్చేసుకున్నామని చెప్పి మినీ బ్లాగ్లో అయితే పెట్టాను కదా. ఇంకా మార్నింగ్ ఇవ్వగానే ఇవన్నీ డెకర్ అయితే చేసేసుకున్నాము. తోరణాలకు అన్నీ కట్టేసుకున్నాం పూలని. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇక్కడ వాటర్ అన్నీ పెట్టేసుకొని ఫైనల్గా ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో పూజ అవన్నీ చేసేసుకొని అక్కడికి వెళ్ళే సామాన్లన్నీ అయితే సర్దేసుకున్నాము. ఇంకా మేము కూడా రెడీ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మల్లన్న గుడి దగ్గరికి వెళ్తున్నాము. గుట్ట పైన ఉంటాడు మా మల్లన్న. గుట్ట మల్లన్న చూడండి అక్కడ ఎట్లా ఉంటుందో వ్యూ చూడండి. మొత్తం అక్కడ మేకలు ఉన్నాయి చూడండి. మేకలు చూసిరా ఎప్పుడైనా మీరు? మా ఊర్లో మేము పల్లెటూరు కాబట్టి మాకు మేకలు కూడా ఉంటాయి. ఫస్ట్ టైం ఎట్ల బండి పల్లెటూరు అయినా ఎడ్ల బండి ఇప్పటి వరకు ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కినాం. మా ఊర్లో ఎల్లమ్మ గుడి చూడండి. చూడండి ఎంత బాగుందో. అక్కడ మా తాత డ్రైవింగ్ చేస్తాడు. మొత్తం బుల్లెట్ బండి. ఇది మా ఊరి చెరువు. చెరువు చెరువు మేమైతే ఇలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. పాటలు పాడుకుంటా, మాట్లాడుకుంటా, ఇలా మా తాతయ్య ఏదో పాట పాడుతుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటే మా తాతయ్య గట్టిగా వీటి పైకి ఉడుతున్నాడు ఏ అనుకుంటా. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది చదువుతున్నాడు. వీటిని చూస్తే కొడుతున్నారేమో అని అనుకోకండి, కొట్టట్లేదు. జస్ట్ అట్లా అట్లా గట్టిగా అంటే అవి వెళ్తాయి కదా అని అట్లా గట్టిగా అంటున్నాడు. ఇక్కడ ముంగట అందరూ వరి నాటేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది సీజన్ కదా. మొత్తం ఎక్కడ చూడు చుట్టూ చూసిన అంత గ్రీనరీ, మొత్తం పొలాలు వేసుకుంటా ఉన్నారు. మంచిగా అనిపించింది. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఆడ మా అమ్మమ్మ చెప్తుంది వరి నాటేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడే సీజన్, ఇప్పుడే మాకు పనులు ఉంటాయి, దీని తర్వాత మళ్ళీ వీర పనులు ఉంటాయి అన్నట్టు చెప్తుంది. మంచి అక్కడ నేను వాయిస్ ఓవర్ పెట్టకుండా అది అట్లానే పెడదాం అనుకున్నాను. కాకపోతే ఆ వాయిస్కి ఆ డిస్టర్బెన్స్కి ఏం వినిపించట్లేదు. అక్కడ మేము మాట్లాడుతున్నాం, ఇంకా వెడ్ల బండి సౌండ్, ఇదే సౌండ్ ఎక్కువ ఉంది అని ఇంకా నేను ఇంటికి వచ్చాక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, నేను బ్రిడ్జ్ అంటుంటే మా అమ్మమ్మ కాదు అది తుప్పిర్లు అంటూ, తుప్పిర్లేదమ్మా అది బ్రిడ్జ్ అంటే, లేదమ్మా అది తుప్పిర్లు అని చెప్పి నవ్వుతుంది. అయితే ఇక మేము అందరం కలిసి ఇక్కడ వద్దామని ప్లాన్ వేసుకొని మా అమ్మమ్మకి చెప్తే మా అమ్మమ్మ వద్దు ఎర్రకండి, జరా తెల్ల వండుకుంది లేస్తుంది, మీరు చెప్తే వినరు అని చెప్పి నవ్వుతుంది. ఇంకా ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి. ఇంకా వాటర్ అన్ని మీద ఇలా పడుతున్నాయి. ఇంకా చూడండి మార్పులు ఎట్లున్నాయి అప్పుడు. ఇంకా బ్రిడ్జ్ దాటినాక అయితే లొకేషన్ చాలా అంటే చాలా క్రేజీ ఉండే. మధ్యలో పొలాలు, చుట్టూ గుట్టలు, కొండలు, మంచిగా ఉండే లొకేషన్. ఇంకా మా మమ్మీ, మా బాబాయ్, మా నాన్నమ్మ, మా బాబాయ్ వీళ్ళు బండి పైన వస్తున్నారు. అంటే ఎడ్ల బండిలో ఎంతమంది పట్టలేరు కదా, మళ్ళీ అది వెయిట్ కూడా ఆపలేదు అని చెప్పి వీళ్ళు బండి మీద వస్తుంటే నేను అంటున్నాను, మీది బండి అయినా లేట్ వస్తున్నారు, మాది ఎడ్ల బండి పెట్టుకొని మేమే ఫస్ట్ వెళ్తున్నాం, మీకన్నా ఫస్ట్ అని చెప్పి చెప్తున్నాను. ఇంకా ఫైనల్గా అదే గుట్ట మనమైతే ఎక్కబోతున్నాము. మా మల్లన్న స్వామి ఆ గుట్ట పైననే ఉంటాడంట. సో చూసేయండి మీరే. ఇంకా ముందు చాలా ఉంది. ఇంకా ఇక్కడైతే ఒక ప్లేస్ చూసుకొని ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగినాము. అంటే ఎడ్లు అంత దూరం నడవలేవు, చాలా దూరం ఉంది గుట్టకి ఇంకా వెళ్ళడానికి అని చెప్పి ఇక్కడనే ఒక దగ్గర అయితే ఆపినాము.
హ్యాపీ. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారన్నా, ఇంకా మేము దిగినాక ఎడ్ల బండిని అయితే జరుపుతున్నాడు. అంటే సామాన్ ఇవ్వడానికి ఈజీ ఉంటుంది కదా అని ఇంకా సామాన్ అయితే ఒక్కొక్కటి తీసి ఇచ్చినాడు. ఇచ్చేసినాక ఇంకా మేము అందరం లోపలికి వచ్చేసాము. దీనైతే మా చెల్లి తెచ్చు కదా. సో ఎడ్ల బండి నుంచి అయితే సామాన్ అంతా అయితే తీసేసినాము. తీసేసి ఇక ఎడ్ల బండిని అయితే అవి పైకి తీసేసి ఇంకా ఎడ్లని అయితే పక్కన కట్టేసినాము. పక్కన కట్టేసి అవన్నిటికి గడ్డి అయితే వేసినాము. అంటే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము, అంతా ప్రిపరేషన్ చేసుకుని ఉన్నాము. ఈవినింగ్ దాకా అవి ఆగలేవు కదా పాపం అని ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే చేప వేసి ఇంకా పైనకి గుట్టపైకి ఏమేమి తీసుకువెళ్ళాలో అవన్నీ ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ ఈలోపు మా తాతమ్మ చెల్లి కట్టెల పైన ఉయ్యాల ఊగుతున్నారు వీళ్ళు ఇద్దరు. ఇంకా మేమే వెళ్తున్నాం, ఎవరు రావట్లేదు. మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా కింద బోనం ఉండాలి కదా, ఇంకా మా పిన్ని, మా చెల్లి, మా బాబాయ్, మా మమ్మీ, మేమే వెళ్తున్నాము. ఎవరురా నువ్వు ఇంత ఇంకా టాలెంటెడ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. ఏం కాదు, దేవునికి ఆడ మెట్ల దగ్గర మంచిగా మొక్కుకొని పోవాలి. తప్పైనా ఉప్పైనా క్షమించు దేవుడా, మేమైతే వస్తున్నాము అని చెప్పి మొక్కిపోవాలి మనసులో. ఒక్క ఆమె పడ్డది తెలుసా, అంటే ఏదన్నా కొంచెం ఏదన్నా ఉంటే జాగ్రత్తగా పోవాలి, జాగ్రత్తగా రావాలి, ఆగమాగా చేయొద్దు. మా పిన్ని ఏదో చెప్తుంది అంటే లాస్ట్ ఇయర్ ఎవరికో ఇట్లనే అయిందంటే మా బాబాయ్కి అదే చెప్తుంది. నమ్మకంతో ఫస్ట్ వెళ్ళాలని. దారి లేకుండే అక్కడ ఇప్పుడు మామిడి తోట మనకు అడ్డదారి అని చూపించినాడు. అట్లా నడుచుకుంటూ పోయి ఒకటి చిన్న గుహలాగా వస్తాయి, దాని కిందికి వెళ్ళి వంగి వంగి పోవాలి. అందులో కొన్ని వాటర్ ఉంటాయి. అగ పిట్ట చూడు మధ్యలో. ఇక్కడ మా పిన్ని చెప్తుంది అంటే ముందు ఈ దారి లేదు వేరే దారి ఉంది, మేము ఎలా వెళ్తుండే అని చెప్తుంది. చూసారా ఎంత లాంగ్ ఉందో. ఇంకా మేము ఆగిన దగ్గర నుంచి ఇంకా వెళ్తున్నాం. ఇంకా ఫైనల్గా అయితే స్వామివారి గుట్ట అయితే వచ్చేసింది. ఇంకా అక్కడ మొక్కేసుకొని ఇంకా గుట్ట ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాము. ఇక నేను కూడా మొక్కేసి ఎక్కుతున్నాను. స్టార్టింగ్లో అయితే మెట్లు ఉన్నాయి, అంటే కట్టించినారంట. ఇక్కడ ఎవరైతే మొక్కుకున్నారో కోరికలు తీరిన వాళ్ళు కట్టించినారంట. ఇంకా మేము కూడా ముందు మెట్లని కట్టించినాము. మా పిన్ని అదే చెప్తుంది, మనం కూడా కట్టించినాము చూడండి ఇక్కడ అని. ఇవి మేము కట్టించిన మెట్లు. నేనే చెప్తున్నాను మేము కట్టించినాము ఎట్లు అని. అంటే కొంచెం హ్యాపీ అనేది ఉంటుంది కదా, మనం కట్టించినాము స్వామివారికి, మనది కోరిక కూడా నెరవేరింది, మనం కూడా కట్టించినాము అని. సో ఆ ఫీల్తో చెప్తున్నాను మేము కట్టించినాము అని. ఇంకా చూడండి ఇక్కడ వ్యూ అయితే ఎలా ఉందో. ఇంకా అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాము, ఎక్కుతున్నాము. ఇంకా గుట్ట అయితే చూడండి ఎలా ఉందో లొకేషన్ అయితే. ఇక్కడ అన్ని చెట్లు, ఇంకా మధ్యలో కోతులు ఇవన్నీ ఉన్నాయి. మంచిగా ఉంది, కానీ మంచిగా ఎంజాయ్ చేస్తూ దేవుడు పాటలు పాడుకుంటూ ఎక్కినాం. ఇక్కడ ముందు చిన్నపిల్లలు ఉన్నారు. అంటే నేను ఈ వీడియో తీయగానే అక్క యూట్యూబా అంటే అవును అంటే అరే మనం కూడా యూట్యూబ్లో వస్తామురా అని చెప్పి ఇక్కడ హాయ్ చెప్తున్నారు. అక్కడ అక్క ఏం పేరు వస్తుంది అక్క అంటే ఇంకా నా నేమ్ చెప్తున్నాను చూడండి చెప్పేసి ఇంకా మెట్లు అయితే ఎక్కుతున్నాను. ఫుల్ దమ్ము వస్తుంది అప్పటికి. ఏంది ఎంత ఎక్కినానని చెప్పి ఒకసారి బ్యాక్ తిరిగి చూస్తే అన్ని మెట్లు ఎక్కినానా అని చెప్పి ఆగినాను. అక్కడ ఎందుకు ఆగినామంటే అక్కడ స్టెప్స్ అప్పటికి ఎండ్ అయిపోయినాయి. ఇంకా అదే చెప్తున్నా, స్టెప్స్ కంప్లీటెడ్ అని. ఇప్పటి నుంచి అసలైన టాస్క్ ఉంటుంది చూడండి. పట్టుకోవడానికి అసలు ఏం లేదు అక్కడ. అన్ని బండలు, చిన్న చిన్న రాళ్ళు అన్నీ కుచ్చుకుంటున్నాయి. అక్కడ చెట్లు కూడా ఏం లేవు, అంటే పట్టుకుందామంటే అన్నీ ఇప్పుడు దానిపైన బరువు వేస్తే అవి ఇక్కడ కింద పడిపోతాయా అని భయం. మా పిన్ని అదే చెప్తుంది, అంటే పట్టుకోకండి మెల్లగా ఎక్కండి అని. చూడండి అన్ని బండలు
కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఇంకా మంచిగా పాటలు పాడుకుంటూ దేవుణ్ణి మాట్లాడుకుంటూ ఎక్కినాము, స్టోరీస్ చెప్పుకుంటా. ఇక్కడ మా పిన్ని చెప్తుంది. ఇంకా ఎక్కినాక దమ్ము వస్తుందని చెప్పి ఇక్కడైతే కూర్చున్నాం ఒక దగ్గర. ఏమైంది మా అక్క ఎక్కుతా సంబరం వాటి అనుకున్నా. ఏ ప్రభు ఇంకా అక్కడ మా బాబాయ్ కొంచెం మా పిన్నితో టైం పాస్ చేస్తుండే, వచ్చిండా దేవుడు అని. ఇంకా మా పిన్ని వచ్చింది, ఇంకా కొంచెం ఎక్కే ఉంది అని చెప్తుంది. ఇంకా అలానే టైం పాస్ చేసుకుంటే అయితే గుట్ట ఎక్కినాం. కానీ బయట నుంచి చూస్తే చిన్నగానే ఉంది, కానీ లోపలికి ఎక్కి చూస్తే మాత్రం ఇంత ఉందా అని అన్నట్టు ఉండే. అక్కడ సైడ్స్కి పట్టుకోవడానికి ఏం లేదు, అన్ని బండలాలలో నడవాలి. అమ్మో, ఇంకా కొంచెం దూరం అయితే మనుషులు కూడా ఎవరు లేరు, మేమే ఉన్నామా ఈ గుట్ట పైన అన్నట్టుండే. కానీ ఫైనల్గా ఒక దగ్గర అయితే మనుషులు కనిపించారు. అమ్మయ్య ఉన్నారా ఇక్కడ కూడా మనుషులు అని అనిపించింది. ఇంకా చాలానే ఉంది. ఇంకా దమ్ము వస్తుంది, కాళ్ళు వస్తుంది అని చెప్పి ఒక దగ్గర అయితే కూర్చున్నాము. ఇంకా ఇది పైకి వెళ్ళాక బోనాలు ఇవన్నీ ఉన్నాయి. సో అదంతా మీకు పార్ట్ 1 పార్ట్ 2 లాగా అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే గుట్ట సగం ఎక్కాక దేవుడు అయితే కనిపించాడు. మొత్తానికైతే మల్లన్న స్వామి గుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. కాకపోతే ఇంకా సగం ఎక్కితే అప్పుడు మనకి లోపల మల్లన్న స్వామి ఎట్లుంటాడు అంత బయట వ్యూ, ఇంకా మేము బోనాలు ఎలా చేసుకుంటున్నాం అదంతా మీకు సెకండ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఒకటే వీడియోలో ఇదంతా పెట్టడానికి అవ్వలేదు. సో పార్ట్ 1 పార్ట్ 2 లాగా డివైడ్ చేశాను. సో అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.